హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో కూలర్ మోటార్స్ ఉంటాయి కదా, అవే ఇవి. వీటి వైండింగ్ ఎలా చేయాలో కంపెనీ నుంచి చూడండి ఎలా చేస్తున్నారు. కంపెనీ నుంచి ఫస్ట్ పేపర్ పెట్టేస్తారు, తర్వాత వైండింగ్, దాంట్లో ఉన్న వైరింగ్కి వైర్ వెళ్తుంటారు, అల్లేసి మోటార్కి ఎక్కిచ్చేస్తారు. అదిగోండి మోటార్, ఇది చిన్నది. ఇది మన ఇంట్లో కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా, బాత్రూమ్లలో ఫ్యాన్లు, కిచెన్లో ఫ్యాన్స్, అవి ఇవి చిన్నది. ఇవి వచ్చేసి కూలర్ ఫ్యాన్ ఎగ్జిట్ ఫ్యాన్స్. ఇవి దాని వైండింగ్ ఇది అనమాట. ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి దాన్ని మొత్తం కాల్ చేసి వైర్లు వేస్తాడు అనమాట వాడి కనెక్షన్ కోసం. ఆ కనెక్షన్ ఇచ్చేసి ఫిట్టింగ్ చేస్తారు. దానికి ఒక బేస్ ఒకటి ఫిట్ చేస్తారు. బేస్ ఫిట్ చేసి దానికి వైరింగ్ కిట్ లాగా అల్లేసి వైర్ స్లీవ్ తీసేస్తుండు. మొత్తం కలర్ వేస్తారు, బ్లాక్ కలర్, అంటే మనకి తుప్పు రాకోకుండా ఆ కలర్ అనమాట. దానికి బేస్ అనమాట ఇది. ఇది ఏంటిదంటే మన ఇంట్లో ఉండే ఎగ్జిట్ ఫ్యాన్ టైప్లోది అనమాట. ఎగ్జిట్ ఫ్యాన్ అనమాట ఇది. అంటే కిచెన్లో పెడతారు కదా, ఆ ఫ్యాన్ టైప్లోది. మళ్ళీ బాత్రూమ్కి 2-in-1 అనమాట. అందులో పెట్టుకోవచ్చు, ఇందులో పెట్టుకోవచ్చు. వేడి గాలినైనా, బ్యాడ్ స్మెల్ అయినా బాత్రూమ్ నుంచి బయటికి పోనీకి ఈ కూలర్ మోటార్ది అనమాట. వెనక బేస్ అనమాట. దానికి బుష్ ఎక్కిచ్చారు. దానికి వచ్చేసి లోపల రోటర్, దీన్ని రోటర్ అనమాట. రోటర్ అంటారు, రోటర్. ఆ వైండింగ్ కిట్ దాంట్లో ఎక్కిచ్చేస్తున్నారు మొత్తం. వెనక బ్యాక్ సైడ్ చిప్ ఎక్కిచ్చేసిండు. దానికి ఒక బుష్ వేస్తాడు. ఫ్రంట్ సైడు, లోపల సైడ్, 2 సైడ్ బుష్ వేసి దానికి ఒక 2 వాచర్లు వేస్తారు. ఎక్కిచ్చేసిండు. ఎక్కిచ్చి దానికి ఫిట్టింగ్ చేసి రన్నింగ్ చేయటమే. ఇలా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ చేసి స్క్రూ టైట్ వేసేసిండు. ఎగ్జైట్మెంట్ ఏమన్నా అటు ఇటు ఉంటే అయిపోయింది ఫిట్టింగ్. ఇవన్నీ అవే కూలర్ ఎగ్జిట్ ఫ్యాన్ మోటార్లు. ఇది కూలర్ మోటార్. మన ఇంట్లో కూలర్ మోటార్స్ ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ అదే. దానికి ఒక స్లీవ్ తొడిగేసి ఇంకా సెట్ చేసారు, పక్క పెట్టేస్తారు. మొత్తం ఒక బ్లాక్ స్టిక్కర్ వేస్తారు, వాటర్ పోకుండా అనమాట. ఇది ఈ స్టిక్కర్ వచ్చేసి వాటర్ పోకోకుండా లోపలికి. ఇదేమో కన్నాన్సర్ కిట్ అనమాట. అది కన్నాన్సర్ కిట్. దీనికి అయిపోయింది. ఇది కూడా కంప్లీట్. అవన్నీ అవి కూలర్ మోటార్స్. ఇది మళ్ళీ కూలర్ మోటార్. ఆయిల్ వేసేసి దాంట్లో చెకింగ్, మళ్ళీ దానికి చెక్ చేయాలి కదా, ఎట్లయినా చెకింగ్ చేస్తారనమాట. చెక్ చేసి దానికి ఒక పెయింట్ వేస్తారు. బేస్ సెట్ చేసిండు, తర్వాత రన్నింగ్ అయిపోయిన తర్వాత పెయింట్ వేస్తాడు. దానికి పెయింట్ వేసేసి ప్యాకింగ్ చేసేయటం. ప్యాక్ చేసేసి పక్కన పెట్టేస్తారు. పిఎస్ మోటార్స్ అంటుంది. అంటే ఇవన్నీ అసెంబుల్ మోటార్సే ఎక్కడిదైనా కానీ. ఇది ఇంట్లో ఎగ్జిట్ ఫ్యాన్ అంటాం కదా, బాత్రూంలో ఎగ్జిట్ ఫ్యాన్ అనమాట. ఇది బాత్రూంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎక్కువ సైడ్ అయితే బాత్రూంలో ఫిట్ చేస్తారనమాట. ఎందుకంటే లోపల స్మెల్ బయటికి పోనీకి ఆ క్యాప్స్ లోపలికి ఏమి రాకోకుండా మళ్ళీ ఆ ఫ్యాన్ వేసినప్పుడు అవి ఓపెన్ అవుతాయి. మొత్తం టైట్ ఫిట్టింగ్ చేసేసి దాని క్లిప్ అనమాట. ఓన్లీ క్లిప్, రన్నింగ్. బయట సైడ్ చూడండి, అవి వెనక సైడ్ ఈ క్లిప్పులు ఉన్నాయి కదా, వెనక సైడ్ బేసులు, ఇవి పైకి లేస్తాయి గాలికి. మళ్ళీ క్లోజ్. ఆన్ చేస్తేనేమో ఓపెన్ అవుతాయి, క్లోజ్ చేస్తే ఆఫ్ అవుతాయి. ఇలా ఉంటుంది మొత్తం. ఇది ఏపీ అని కంపెనీ అనమాట. దానికి స్టిక్కరింగ్ మొత్తం క్లీనప్ చేస్తుందన్నమాట. క్లీన్ చేసి ప్యాక్ చేసి పక్కకు పెట్టడమే. ఇంకా అయిపోయింది. దీంట్లో కూడా ఈ మోటార్ పని కూడా అయిపోయిందనమాట. ప్యాక్ చేసి పక్కకు పెట్టేస్తుంది. పిఎస్ మోటార్స్ అనమాట. బాగుంది కదా. ఇదే దాంట్లో ఎలా టైరింగ్ అనేది మొత్తం ప్యాకింగ్. ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లైక్ చేయండి ఫ్రెండ్స్.